చీకటి పడితే చాలు ఊర్లని ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఊరు కానుకొని ఉన్న పొలాలు మాత్రం జాగారం చేస్తాయి. ఇలాంటి కథ ఆధారంగానే ఈరోజు మీ ముందుకు చాలా భయంకరమైన స్టోరీని తీసుకొని వచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఆ ఊరి పేరు కొండపల్లి. ఆ గ్రామంలో చంద్రయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఒకరోజు తన కొడుకైనటువంటి రాజుతో ఇలా అంటూ ఉన్నాడు. రాజు, రాజు, రేపు పొద్దుగాల నిన్ను అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కయ్యని తీసుకొని వస్తాను. చాలా రోజులైందిరా, 2 రోజులు ఉండిపోతుంది అని రాజుతో అంటాడు. అప్పుడు రాజు, సరే నాన్న, అలాగే నాన్న, అక్కయ్య వస్తుందంటే సంతోషమే కదా అని రాజు అంటాడు. అది కాదురా, అక్క వాళ్ళ ఊరికి వెళ్తే పొలం కాడికి నువ్వే వెళ్ళాలి. నేను ఒక రోజు మొత్తం రాను కదా, అందుకని అంటున్నాను అని చంద్రయ్య అంటాడు. పొలం కాడికి ఎందుకు నాయనా అని రాజు అనగా, ఎందుకంటావేందిరా, పంట చేతికి వచ్చింది, రోజు నేను వెళ్తలేనా ఏంది? ఈరోజు నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే పందుల బెడత చాలా ఉంది. ఒక్కరోజు మనం వెళ్ళకపోయినా ఎంతో పంటని నష్టపోతాం అని చంద్రయ్య రాజుతో అన్నాడు. దానికి రాజు, సరే నానా, రేపు నేను పందుల కాపల వెళ్తానులే అని అంటాడు. అదే బిడ్డ, మన పని మనం చేసుకోవాలి. రేపు అక్క దగ్గరికి వెళ్ళి అక్కయ్యని తీసుకొని వస్తాను. ఈరోజు నేనే వెళ్తాను, రేపైతే నువ్వు వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడు వాళ్ళమ్మ, అయ్యా అయ్యా, పోరగాడెందుకు చేనుకాడికి? ఎవరైనా పక్క వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పొచ్చు కదా, వాళ్ళే చూసుకుంటారు కదా అని అంటుంది. ఒసేయ్, నీకేం తెలిసే? పిల్లగాడు ఇప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకుంటేనే కదా రేపు నేను లేనప్పుడు కూడా వానంతకు వాడు పని చేసుకుంటాడు. అన్ని నేర్చుకోవాలి, అన్నిట్లో ఉండాలి అని భర్త అంటాడు. అమ్మా, ఊరుకా అమ్మా, నేను పోతాలే అని రాజు అంటాడు. బిడ్డ రాజు, నువ్వు వెళ్ళిన తర్వాత పొలం కాడ జాగ్రత్త ఉండు. ఎందుకంటే నీకు తెలుసు కదా, మన ఊర్లో మంగమ్మ వారం రోజుల కిందట ఉరి పెట్టుకొని చనిపోయింది. వాళ్ళ పొలం మన పొలానికి ఆనుకొనే ఉంటుంది. దాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. నీకు భయం గిట వేస్తే మంట పెట్టుకొని ఉండు అని అంటాడు. అలా అనగానే అప్పుడు రాజు నవ్వుతాడు. ఏంది నాయనా, ఇవన్నీ నేను అస్సలు నమ్మను. గబా మంగమ్మ చనిపోతే నాకేం భయం అని రాజు అంటాడు. లేదు బిడ్డ, మంగమ్మ వయసు నీ వయసు దగ్గర ఉంటాయి. గందుకోసమని దానికి పెళ్లి కాకుండా చచ్చిపోయింది. నీకు పెళ్లి కాలేదు, వయసులో ఉన్నావు కదా, గట్లని ఏవైనా చెడుగాలులు వస్తాయని నా ఉద్దేశం అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ మళ్ళా భయపడి, అయ్యా, పోరాగానైతే నిన్ను పంపను, ఎవరికైనా చెప్పు అని అంటుంది. ఏయ్, నీకేం తెలియదుకో, పక్క పొలాల వాళ్ళు చాలామంది ఉంటారు. వారు కాసేపు తిరిగి వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు. వాళ్ళందరూ లేరా ఏంది, వాళ్ళు చూసుకుంటారులే అని ఇంకా చంద్రయ్య అంటాడు. నాయనా, అమ్మ మాటలు ఏం నమ్ముతావు గాని నేను పోతానులే అని తండ్రికి సమాధానం ఇస్తాడు. ఆ రోజు మొత్తానికి గడిచింది. ఇంకా ఉదయం పూట చంద్రయ్య తన కూతురుని తీసుకురావడం కోసం ఊరికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చంద్రయ్య కొడుకుకి జాగ్రత్త చెప్పి వెళ్తాడు. ఆ రోజు మొత్తానికి సాయంత్రం అవుతుంది. సాయంత్రానికి వాళ్ళ అన్నం తిన్న తర్వాత రాజు బయట కూర్చున్నాడు. అయ్యా, జాగ్రత్తగా వెళ్ళు పొలానికి, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చో అయ్యా అని చెప్తుంది. అమ్మా, అవన్నీ నేను పట్టించుకొని నువ్వు భయపడకు. అలా 9 గంటల సమయాన్న తల్లికి చెప్పేసి ఒక దుప్పటి, చేతిలో కర్ర, ఒక టార్చ్ లైట్ తీసుకొని రాజు ఇంకా మెల్లగా ఊరును దాటుకొని పొలాల వైపు వెళ్తూ ఉన్నాడు. ఆ ఊరు నుంచి ఆ పొలాలు కనీసం 1.5 కిలోమీటర్ల దూరాన ఉంటాయి. ఇంకా రాజు ఇంకా ఒంటరిగా ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికే పొలం కాడికి వేరే రైతులు వెళ్ళిపోయారు. మొత్తానికి రాజు ఇంకా పొలం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడంతా చిమ్మ చీకటి, చుట్టూ గాలి తప్ప మరేమీ లేదు. రాజు ఇంకా కొట్టం దగ్గరికి వెళ్ళి అక్కడ దుప్పటి వేసి చేతుల కర్ర పట్టుకొని టార్చ్ లైట్ తీసుకొని పొలం వైపు వెళ్తున్నాడు. అలా పొలం వైపు వెళ్ళి అక్కడ పందులు గిట వస్తాయేమో అని పెద్దగా కూతలు పెడుతూ చేతిలో ఉన్న కర్రని నేలకేసి కొడుతూ అరుస్తూ ఉన్నాడు. అలా అరుస్తే పందులు రావని నమ్మకం. మొత్తానికి ఒక అర్ధగంట సేపు పొలం చుట్టూ తిరిగాడు. ఆ రోజు ఇంకా పందులు రాలేవు. చేసేదేం లేక
రాజు ఇంకా తన కొట్టం దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న ఒక కట్టె మంచం పైన కూర్చున్నాడు. అలా కూర్చోగా అక్కడికి ఇద్దరు రైతులు వచ్చారు, సుబ్బయ్య, రామిరెడ్డి. వాళ్ళిద్దరు వచ్చి, ఏరా రాజు, మీ నాయన ఈరోజు రాలేడా ఏంది అని అంటారు. అవును పెద్దయ్య, ఈరోజు రాలేడు, అక్కని తీసుకురావడానికి ఊరికి వెళ్ళాడు అని వాళ్ళతో అంటాడు. ఓహో గట్లనా, సరే సరే జాగ్రత్తగా ఉండు. పక్కని మీ పొలంలా మంగమ్మని పూడ్చిపెట్టారు. ఈ మధ్యలో మన ఊర్లో ఎవరెవరికో బాగానే అరుపులు వినబడ్డాయంట, రాత్రిపూట అరుస్తున్నట్టు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. అలా చెప్పగానే రాజు నవ్వుతాడు. ఏంది పెద్దయ్యా, మీరు కూడా ఇవన్నీ నమ్ముతారా అని అంటాడు. నమ్మడం అటు పెట్టరా, జాగ్రత్తగా అయితే ఉండు అని వాళ్ళు చెప్పేసి మేము ఆ చివరి పొలం కాడికి వెళ్ళొస్తామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా కూతలు పెడుతూ పొలాల చుట్టూ తిరుగుతున్నారు. చీకటి బాగా పడింది. మొత్తానికి చాలాసేపు సమయం గడిచిన తర్వాత 11 గంటల రాత్రికి రాజు చేసేదేం లేక ఒక్కసారి మళ్ళీ పొలం చుట్టూ వెళ్ళొచ్చి అక్కడే కట్టమంచం దగ్గర కింద నిప్పు వెలిగించి ఆ మంటని కాస్త కాపుకుంటూ ఆ కట్టె మంచం పైన పడుకున్నాడు. అది బాగా చలికాలం. ఆ వెచ్చని వేడిని కాపుకొని మెల్లగా దుప్పటి కప్పుకొని ఆ కట్టె మంచం పైన పడుకున్నాడు. చాలా ధైర్యవంతుడు, దేనికి భయపడడు. 1 గంట సేపు సమయం గడిచింది. అలా గడవగానే చీకటి బాగా పడింది. అప్పుడే 12 అవుతుంది. అలా 12 అవ్వగానే ఒక్కసారిగా దూరంగా కుక్కలు ఏడుస్తున్న శబ్దాలు రాజు చెవులకు వినబడ్డాయి. ఆ కుక్కలు చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాయి. రాజు కాస్త మేల్కొని, అమ్మ ఏందివి ఇట్లా అరుస్తున్నాయి ఏంటి అని అనుకుంటూ నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఈసారి కుక్కల శబ్దాలతో పాటు ఎవరో ఒక స్త్రీ ఏడుస్తున్న ఏడుపుల శబ్దాలు రాజుకు చాలా సన్నగా వినబడుతున్నాయి. రాజుకింక నిద్ర పట్టట్లేదు. ఏంటి, ఒకసారి కుక్కలు, ఇంకోసారి ఎవరు ఏడుస్తున్నారేంది అంటూ దుప్పటి తీసి పైకి లేస్తాడు. లేచి చూస్తే ఆ చుట్టుపక్కలంతా నిర్మానుషంగా ఉంటుంది. కట్టె మంచం పక్కన నిప్పు వెలుగుతూ ఉంది. ఏంది ఇలాంటి శబ్దాలు వస్తున్నాయి అంటూ చుట్టూ చూస్తాడు. ఎక్కడ ఏమీ కనబడదు. కాని దూరంగా కుక్కలు మాత్రం ఒక రోదనగా ఏడుస్తూ ఉన్నాయి. అలా ఏడుస్తున్న ఏడుపుల వెనకాల ఇంకొక ఏడుపు వినబడుతుంది. అదే ఒక స్త్రీ ఏడుపు. రాజుకి ఎందుకో అనుమానం వచ్చింది. ఏంటి, ఎవరో ఏడుస్తున్నారేంటి అని అనుకుంటాడు. అలా అనుకుంటున్న లోపే రాజు ముక్కును చీల్చినట్టుగా అగరబత్తుల వాసన గుమ్మున తాకుతుంది. ఆ వాసన చాలా బాగుంటుంది. ఆ అగరబత్తుల వాసన ఎక్కడి నుంచో కాదు, మంగమ్మని పూడ్చిపెట్టిన పొలం నుంచే వస్తుంది. రాజుకి ఏదో వింతగా అనిపించింది. ఏంటి, ఇంత అర్ధరాత్రి వేళలా అగరబత్తుల వాసన వస్తుందేంటి అని అనుకుంటాడు. అలా అనుకున్నంతసేపే ఇప్పుడు ఏడుపులు రాజుకు చాలా భయంకరంగా వినబడుతున్నాయి. ఆ ఏడుపులు ఆ మంగమ్మ పొలం నుంచి వినబడ్డాయి. ఈ సమయాన ఎవరేడుస్తున్నారు? ఎవరై ఉంటాయి ఎవరి వైపు ఉంటాయి ఆ ఏడుపులు? ఈ అగరబత్తుల వాసన ఎందుకు వస్తుందబ్బా అంటూ ఆ ఏడుపులు వస్తున్న దిగుగా చేతిలో కర్రను పట్టుకొని టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటాడు. మెల్లగా ఆ ఏడుపులు వస్తున్న దిక్కుగా ఆ బీడు పొలాల నుంచి రాజు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే చీకటి బాగా ఉంది. ఏమీ కనబడతలేదు. టార్చ్ లైట్ వెలుతురులో ముందల పొలాలు తప్ప ఏమీ కనబడలేవు. రాజు ముందుకు వెళ్తున్న కొద్దీ ఏడుపు శబ్దాలు చాలా దగ్గరగా వినబడుతున్నాయి. ఆ అగరబత్తుల వాసన కూడా ఇంకా దగ్గరగా వస్తుంది. రాజు అక్కడి నుంచే, ఏయ్, ఎవరేడుస్తున్నారు ఇక్కడ అంటూ గట్టిగానే అరుస్తూ వెళ్తున్నాడు. కానీ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ఏడుపులు తీవ్రంగా మారాయి. అవి ఎలా వస్తున్నాయి అంటే గుండెల్ని పిండేసినట్టుగా వస్తున్నాయి. రాజుకు ఏదో అనుమానం వేసింది. ఎవరబ్బా ఇంత చీకట్లా ఈ పొలం నుంచి ఏడుస్తున్నారు అనుకుంటూనే ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. అలా మొత్తానికి మంగమ్మ పొలంలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద మంగమ్మ బొంద. ఇంకా రాజు మెల్లగా టార్చ్ లైట్ వేసి ఆ బొంద వైపు వెళ్తూ ఉన్నాడు. అలా ఇంకా ఆ బొందకు 20 అడుగుల దూరాన రాజు నిలబడ్డాడు. టార్చ్ లైట్ వేసి ఆ బొంద వైపు చూడగానే రాజు గుండె ఒక్కసారిగా
ఆగిపోయినంత పని అయిపోయింది. అక్కడ ఎవరో బొందపైన కూర్చొని తల వంచుకొని ఏడుస్తూ ఉన్నారు. చిరిగిపోయిన చీర, జుట్టంతా చిక్కులు పడి చాలా భయంకరంగా కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు రాజుకు అనుమానం ఏమొచ్చిందంటే ఎవరో పిచ్చిదై ఉంటుందని అనుకుంటాడు. అప్పుడు వెనుక నుంచి ముందుగా భయపడ్డ తర్వాత ధైర్యం తెచ్చుకొని, ఏయ్, ఎవరు నువ్వు? ఆ మంగమ్మ బొందకాడ ఏం చేస్తున్నావు అని వెనుక నుంచి అంటాడు. అలా వెనుక నుంచి అనగా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా అలాగే ఏడుస్తుంది. రాజుకు ఏం అర్థం కావట్లేదు. ఏయ్, నిన్నే అడుగుతున్నా, ఎవరు నువ్వు? అక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని బెదిరిస్తాడు. బెదిరియగానే ఆమె ఒక్కసారిగా ఏడుపు ఆపింది. ఏడుపు ఆపి అక్కడ కూర్చున్నటువంటి ఆ ఆకారం ఒక్కసారిగా వెనకకు తిరిగి చూసింది. చూడగానే రాజు గుండె ఒప్పినంత పని అయిపోయింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, మంగమ్మ. దాని ముఖమంతా తెల్లగా పాలిపోయి కనుగుడ్లు మెరుస్తూ చాలా అందవికారంగా నోట్లో నుంచి రక్తం కారుతూ పురుగులు పడిన ముఖంతోటి భయంకరంగా ఉంది. దాన్ని చూడగానే రాజు గజగజ వణుకుతాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అది ఇంకా బొందపై నుంచి లేచి రాజు వైపు చూస్తుంది. రా రాజు, నీకోసమే ఎదురు చూస్తున్నా. రా, ఒంటరిగా ఉండి ఉండి నాకు పిచ్చి లేస్తుంది. ఈరోజు నువ్వు నాకు తోడు వచ్చావు, ఇంక నువ్వు నాతోనే ఉండిపో రాజు అంటూ ముందుకు వస్తూ ఉంది. రాజుకింకా ఆ రూపాన్ని చూసి ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా పరిగెత్తాలని చూస్తాడు. కాళ్ళు చేతులు ఆడవు, గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు అప్పుడే ఇంకా సుబ్బయ్యకు రామరెడ్డికి వినబడతాయి. అలా వినబడగానే పొలంలో పందుల కాపల ఉన్న సుబ్బయ్య, రామరెడ్డి, ఏరా, ఎవరు అరుస్తున్నారేంటి, అది కూడా రాజుగాని పొలం వైపు నుంచి అని అనుకుంటారు. ఏమోరా అని ముందుగా పట్టించుకోకుండా ఇంకా వాళ్ళు పనిలోనే ఉంటారు. ఇంకా ఆ ఆకారం రాజు వైపు వస్తూ ఉంటే, రాజు, రా రాజు, నాకు పెళ్లి కాకుండానే చనిపోయాను, నా కోరిక తీరలేదు. ఇప్పుడు నువ్వు వస్తే మనిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడే ఈ బొందలోకి వెళ్ళిపోదాము అని రాజు వైపు రెండు చేతులు చాచి పట్టుకోవాలని వస్తుంది. రాజు అమ్మ బాబోయ్ అంటూ భయంకరంగా అరుస్తూ, పెద్దయ్యా, పెద్దయ్యా, నన్ను కాపాడండి, దయ్యం, దయ్యం అంటూ అరుస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ దయ్యం వెనకాల పడుతూ ఉంది. చేతులు అందిన కాడికి ఆ రాళ్ళను తీసుకుని రాజు వైపు విసురుతుంది. ఆగరా, ఆగు, ఎటు వెళ్తావు? ఈరోజు నువ్వు నాతోనే ఉండాలి, నిన్ను నేను చంపేస్తాను. ఆగరా, ఆగు, ఆగకపోతే నేను చంపేస్తాను, నువ్వు నాతో పాటు రావాలి అంటూ అది రాజు ముందుకు ఒక్కసారిగా దూకింది. రాజు ఎటు పోతే అటు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రాణభయంతో గుండె వేగం ఇంకా కొట్టుకుంటుంది. గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈసారి అరుపులు చాలా భయంకరంగా వినబడ్డాయి. సుబ్బయ్య, రామరెడ్డికి ఏదో అనుమానం వచ్చింది. చేతిలో కర్రలు తీసుకొని రాజు పొలం వైపుకు పరిగెత్తుకొని వస్తున్నారు. ఆ అరుపులు ఇంకా రాజువే అని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఏమైందిరా ఈయనకి? ఈ పోరగాడు కొంపదీసి ఆ మంగమ్మ పొలం కడిగిడ పోయాడా ఏంది? ఏదో జరిగింది, పద అంటూ పరిగెడుతూ ఆ పొలం వైపుకు వస్తున్నారు. రాజు ఇంకా ప్రాణభయంతో అరుస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ పొలం కాడికి రాగానే రాజు అక్కడ లేడు. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్.